ఆదిలాబాద్ జిల్లా జైల్లో బాల్క సుమన్తో ములాఖత్ అయ్యారు హరీష్ రావు. మొత్తం 12 మందికి అనుమతిచ్చారు. హరీష్ రావు, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, ఎమ్మెల్యేలు అనిల్ జాదవ్, కోవా లక్ష్మి సహా ముఖ్య నేతలు జైల్లో ములాఖత్ అయ్యారు. అంతకుముందు ఎన్టీవీతో మాట్లాడారు హరీష్ రావు. కేతన్పల్లి మున్సిపాలిటీలో బీఆర్ఎస్ ను ప్రజలు గెలిపిస్తే మంత్రి వివేక్ మాత్రం లాఠీతో గెలవాలని చూస్తున్నారని విమర్శించారు. తమ వాళ్లపై తప్పుడు కేసులు పెట్టి జైలుకు పంపారంటున్న హరీష్ రావుతో మా ప్రతినిధి సారంగపాణి ఫేస్ టు ఫేస్. ఆదిలాబాద్ జిల్లా జైల్లో ఉన్న బాల్క సుమన్ను పరామర్శించడం కోసం బీఆర్ఎస్ నేతల బృందం వచ్చింది. మాజీ మంత్రి హరీష్ రావు, అదేవిధంగా ఎమ్మెల్యేలు అనిల్ జాదవ్, కోవా లక్ష్మి, వీళ్ళతో పాటు ఎమ్మెల్సీ శంబీపూర్ రాజు, అదేవిధంగా మాజీ ఎమ్మెల్యేలు జీవన్ రెడ్డి, దివాకర్ రావు, అదేవిధంగా దుర్గం చిన్నయ్య, వీళ్ళందరూ ఆదిలాబాదు జైలులో అతనితో ములాఖత్ అయ్యేందుకు అనుమతి వచ్చింది. ప్రస్తుతం బీఆర్ఎస్ ర్యాలీ వస్తే ర్యాలీ దగ్గర వాళ్ళని నిలిపివేసిన పరిస్థితి మనం ప్రస్తుతం అయితే విజువల్స్ లో చూసుకోవచ్చు. హరీష్ రావు ఇక్కడ ఉన్నారు, వారితో మాట్లాడిద్దాం. సార్, ఎట్లా చూస్తారు ఇది? అసలు అంటే జైల్లో ములాఖత్ అయిన తర్వాత అన్ని విషయాలు కూడా వివరంగా మాట్లాడతాము. ఏది ఏమైనా ఈరోజు ప్రజాస్వామ్యం కూని అయిపోయింది. ఓటు ద్వారా బీఆర్ఎస్ పార్టీ సంపూర్ణమైన మెజార్టీని కేతన్పల్లిలో సాధించాం. సో ఓటుతో గెలవలేనటువంటి విషయాన్ని వివేక్ గారు పోలీస్ లాఠీతో గెలవాలనుకుంటున్నాడు. అంటే ప్రజలు ఇచ్చిన తీర్పును కాలరాస్తూ పోలీసులను ఉపయోగించి అధికార దుర్వినియోగానికి పాల్పడి అక్రమ కేసులు పెట్టి ఇలా ప్రజాస్వామ్యాన్ని కూని చేసే విధంగా ఈ కాంగ్రెస్ పాలన ఉంది. సో దీనిపైన అన్ని విషయాలు కూడా మేము ములాఖత్ అయిన తర్వాత మాట్లాడతాం. జైల్లో పెట్టి గెలవాలని చూస్తున్నారు. 100% ఇది అక్రమ అరెస్టులతోని జైల్లో పెట్టి ఇవాళ మా నాయకులను అరెస్ట్ చేసి గెలవాలనేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. బట్ ఇది సాధ్యం కాదు. ఎప్పుడు కూడా పోలీస్ నిర్బంధాలతోని మరి పరిపాలన చేస్తామంటే ఇంకా ప్రజలు, ప్రజాస్వామ్యము, ఎన్నికలే అవసరం లేదు కదా. ఇలా కేతన్పల్లిలో మా పార్టీకి స్పష్టమైన మెజార్టీ వచ్చింది. 22 సీట్లలో 14 సీట్లు మేము గెలిచాము. కాంగ్రెస్ పార్టీ గెలిచింది కేవలం 7 సీట్లు మాత్రమే. మరి ఓటమిని అంగీకరించాలి కానీ ఇలా ఓటమిని, ప్రజల తీర్పును మేము కాలరాస్తాము, ఓటమిని మేము జీర్ణించుకోము, మేము అరెస్ట్ చేసి అయినా సరే అధికారంలోకి వస్తామంటే ప్రజలు తగిన గుణపాఠం చెప్తారు. ప్రజలైతే తగిన గుణపాఠం చెప్తారు అని అయితే హరీష్ రావు చెప్తున్నారు. నేతల బృందం అంతా జిల్లా జైలు వద్దకు వచ్చారు. మరి కాసేపట్లో బాల్క సుమన్తో వీళ్ళంతా ములాఖత్ కానున్నారు. ఇది ఇక్కడి పరిస్థితి. కెమెరామెన్ సత్యంతో